హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కే రెగ్యులర్గా జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి 2026-2027 ఇయర్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయిపోయింది. ఈ క్యాలెండర్లో మనం ఈ ఇయర్ మొత్తంలో మీకు ఎప్పుడెప్పుడైతే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి డేట్స్ మరియు నోటిఫికేషన్స్ అనౌన్స్మెంట్స్ కూడా దీంట్లోనే మెన్షన్ చేస్తారు. వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ క్యాలెండర్లో ఏమేమి మెన్షన్ చేస్తారో ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ అయిన ssc.gov.in మనం అఫీషియల్గా క్యాలెండర్ని గమనించవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు అఫీషియల్గా క్యాలెండర్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే పీడిఎఫ్ ఫార్మాట్లో ఓపెన్ అవుతుంది. ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసినట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ టెంటేటివ్ క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ద ఇయర్ 2026-2027 అని మెన్షన్ చేశారు. అంటే మనకి 2026 ఇయర్ నుంచి 2027 ఇయర్ వరకు ఈ ఇయర్ మొత్తంలో మీకు ఏ ఎగ్జామినేషన్స్ అనేవి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్లోనే 99% మీకు ఈ డేట్స్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసినట్లయితే జేఎస్ఏ ఆర్ ఎల్డిసి అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అనేది మనకి నోటిఫికేషన్ అనేది March 16, 2026 క్లియర్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలో కూడా మనకి క్లియర్ నోటిఫికేషన్ అనేది March 16, 2026 రిలీజ్ చేస్తారు. ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించిన జాబ్స్ అనేవి మనం ఏప్రిల్ 7, 2026 వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ మంత్ అనేది మనకి May 2026 ఈ జాబ్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అలానే సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది కూడా సేమ్ డేట్న రిలీజ్ చేస్తారండి, March 16, 2026. దీనికి కూడా April 7, 2026 లోపు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మంత్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి May 2026 మీకు సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. పేపర్ 1 సిబిఈ ఎగ్జామినేషన్ అండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. అలానే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రేడ్ నుంచి గ్రేడ్ లిమిటెడ్ ఎగ్జామినేషన్ అనేది ఇది కూడా March 16, 2026 క్లియర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించి కూడా April 7, 2026 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు. May 2026 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 అనేది కండక్ట్ చేస్తారు మే మంత్లో. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అంటే CGL ఎగ్జామినేషన్ అనేది March 2026 మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. డేట్ అనేది మెన్షన్ చేయలేదండి. మార్చ్ మంత్లో ఎనీ డేట్లో మీకు CGL ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది క్లియర్గా రిలీజ్ అవుతుంది. మీరు అప్లికేషన్స్ అనేవి April 2026 లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. మే లేదా జూన్ మంత్లో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. జూనియర్ ఇంజనీర్ అంటే జేఈకి సంబంధించిన పోస్టులకి సంబంధించి March 2026 మీకు నోటిఫికేషన్ అనేది క్లియర్గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. April 2026 అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మే లేదా జూన్ మంత్లో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు.
సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకి మార్చ్ 2026లోనే రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 2026లోనే అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. మే టు జూలై మధ్యలో మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి పోస్టులకు గాను కండక్ట్ చేస్తారు. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అంటే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్స్ అనేవి మనకి ఏప్రిల్ నెలలో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందండి. మే మంత్లో మనకి అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో మీకు టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది సిహెచ్ఎస్ఎల్ పోస్టులకు సంబంధించి కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి మరియు గ్రేడ్ డి ఎగ్జామినేషన్కి సంబంధించి ఏప్రిల్ 2026లోనే నోటిఫికేషన్ అనేది క్లియర్గా రిలీజ్ అవుతుంది. మే 2026 వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్యలో మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి మరియు గ్రేడ్ డి పోస్టులకు గాను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఆగస్ట్ మరియు సెప్టెంబర్ 2026 మధ్యలో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్స్ ఎగ్జామినేషన్ దీనికి సంబంధించినటువంటి క్లియర్ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 2026న ఓపెన్ అవుతుంది. మే 2026 వరకు మనం అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్యలోనే ఈ కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్స్ అనేవి కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ మరియు హవాల్దార్ ఎగ్జామినేషన్స్ అనేవి జూన్లోనే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందండి. వీటికి సంబంధించినటువంటి క్లియర్ నోటిఫికేషన్ అనేది జూన్లో రిలీజ్ అవుతుంది. జూలై వరకు మనం అప్లికేషన్స్ అనేటివి చేసుకోవచ్చు. సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఎంటీఎస్ మరియు హవాల్దార్ ఎగ్జామినేషన్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎంటీఎస్ పోస్టులకు మరియు హవాల్దార్ పోస్టులకు మీకు ఇంటర్వ్యూ అనేది కూడా ఉండదండి. డైరెక్ట్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఎందుకంటే ఇవి కేవలం 10th క్లాస్ అర్హతతోనే వస్తున్నాయి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హవాల్దార్ పోస్టులు అనేవి. అలానే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డి పోస్టులు మనకి ఇంటర్మీడియట్ అర్హతతోనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటికి కూడా మ్యాక్సిమం ఇంటర్వ్యూ అనేది ఉండకపోవచ్చు. తప్పకుండా ఎస్ఎస్సి క్యాలెండర్కి సంబంధించి మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో దీనికి సంబంధించినటువంటి డేట్ అనేవి చెక్ చేసుకుని మీరు ప్రిపరేషన్ అనేది వెంటనే స్టార్ట్ చేయవచ్చు. ఎందుకంటే మనకి హాఫ్ ఎగ్జామినేషన్స్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఎగ్జామినేషన్స్ అనేవి మార్చ్ మంత్లోనే మనకి క్లియర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోతుంది. మే నుంచి జూన్ మధ్యలోనే మీకు ఎగ్జామినేషన్స్ అనేటివి కూడా కండక్ట్ చేస్తారు. రిమైనింగ్ హాఫ్ ఎగ్జామినేషన్స్కి మనకి జూన్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ నుంచి మే వరకు. అలానే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మే 2026న రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. జూన్ 2026 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు. అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్ నవంబర్ మధ్యలో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. కానిస్టేబుల్స్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్మెన్ ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ అనేది మనకి సెప్టెంబర్ 2026న ఈ కానిస్టేబుల్ జీడీకి సంబంధించినటువంటి క్లియర్ నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేస్తారండి. అలానే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి అక్టోబర్ 2026 వరకు యాక్సెప్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ అనేది మనకి జనవరి టు మార్చ్ 2027న కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి జనవరి టు మార్చ్ నెక్స్ట్ ఇయర్ అనేది కండక్ట్ చేస్తారు. క్లియర్గా మీరు ప్రతి జాబ్ ఎగ్జామినేషన్కి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అనేవి చెక్ చేశారు కదా. ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఎగ్జామినేషన్ క్యాలెండర్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇస్తాను. ఈ అఫీషియల్ క్యాలెండర్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలానే పిన్నుడ్ కామెంట్లో ఇస్తాను. అలానే నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎస్ఎస్సి క్యాలెండర్ ఎగ్జామినేషన్ అనేది రిలీజ్ అయిపోయింది కాబట్టి 2026 ఇయర్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేవి ఎవరెవరు క్రాక్ చేయాలి అనుకుంటున్నారో తప్పకుండా మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయవచ్చు వెంటనే.
ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.